నమస్తే అన్న. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న, దేవర మూవీ ఓటీటీలో రికార్డ్స్ అన్ని బద్దలు కొడుతుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎన్టీఆర్ అన్న నిజంగా తను ఇచ్చే కమిట్మెంట్ సినిమాకి ఎలా తీసాడు, ఎంత ప్రజెంట్స్ ఎంత నీట్ గా ఇచ్చాడు. సో నిజంగా ఆ వైపు నేను పొందుతున్నాం అన్న ఇప్పుడు. సో నిజంగా నేను ఓటీటీకి వచ్చిన 3 times చూసాను. నేను అంత బాగా ప్రతి చూడాలని ఫీల్ అవుతాను. నిజంగా ఇట్లాంటి సినిమా గురించి కూడా స్టార్టింగ్ లో ఎంత బ్యాడ్ రివ్యూ చెప్పారన్నా, ఇంత సినిమా ఎంత బ్యాడ్ రివ్యూ చెప్పారన్న ఫీలింగ్ నాకు కలిగదన్న. సో ఎనీవే అన్న, ఓటీటీకి వచ్చినంత నిజమైన దేవర కనిపించింది. తన యొక్క ఫైర్ కానీ నిజంగా చాలా చాలా బాగుంది. మొన్న రీసెంట్ గా 50 days కంప్లీట్ అయిపోయింది. ఓటీటీలో మాత్రం సునామీ సృష్టిస్తున్నా మొత్తం. ఎట్లంటే హంగామా, దేవర హంగామా నడుస్తుంది చాలా మంది. సో అన్న లుక్స్ కానీ, సో మా మేడం తన అందం కానీ, చుట్టుమల సాంగ్ భయ నేను ఇప్పుడు కూడా మా ఇంట్లో పెట్టుకొని వింటున్నా. మా మమ్మీ తిడుతుంది నాకు, ఎందుకు తింటున్నా ఎందుకు తిన్న పాట అని. సో ఎనీవేనా ఇప్పుడు కూడా రచ్చ రంబలో ఉంది. ఆ విశ్వ ఆల్బే సినిమా ఇంకా మంచి ఓటీటీలో మంచి రికార్డు కొట్టాలని కోరుకుంటున్నాను. అంటే మీకు ఏ సీన్ నచ్చింది ఎక్కువ మరి దేవర మూవీలో? అన్న, మనకు ఆమె పెళ్ళ ఉన్న ఒక ఆమె వచ్చి డాన్సెస్ ఉంటాయి కదా, ఆ సీన్ చాలా కనెక్ట్ అయినా అన్న. ఇంకోటి ఏంటంటే మన సముద్రంలో మన ఆయన దుంకగానే ఎముకలు ఉంటాయి కదా, ఇంకా స్టార్టింగ్ సీన్ అది కూడా చాలా బాగుంది. ప్రకాశ్ రాజ్ ఎలివేషన్ ఉంటా భయ, అది చాలా గొప్పగా అనిపించింది. నా లైఫ్ లో ఎటువంటి ఎలివేషన్ చూడలేదు. సో ఎనీవే అయితే నాకైతే ఓటీటీలో వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో నేను సినిమాకి థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా అంత ఆనందం రాలేదు. ఇప్పుడైతే చాలా చాలా వైపులు పొందుతున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.